హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బ్రదర్ కంపెనీ DCP B7500D ఈ మోడల్ ఇది నేను కొనైతే 2-3 సంవత్సరాలు అయితే అవుతుంది. దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఏం చేస్తే ఏ విధంగా ఏదో వర్క్ చేయకుండా పోయింది, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ నేను కొన్నప్పుడు దాదాపు నాకు ఒక 17-18 వేలు కొన్నట్టు గుర్తు. 18,000 కొన్నట్టు గుర్తు. నేను ఒక 3 years పైన అయితే అయిపోయింది. కొన్న కొత్తల్లో మనకి ప్రింటర్ తో పాటు దాంట్లో ఉండే డ్రమ్ కావచ్చు, క్యాటరేజ్ కావచ్చు, వాళ్ళైతే మనకైతే ఇస్తారు. ఇది ఇచ్చినప్పుడు మనం వాడుతుంటాం. ఫస్ట్ అంతా బాగుంటది. తర్వాత అయితే మనకి ఎప్పుడైతే ఈ క్యాటరేజ్ అనేది అయితే అయిపోయినప్పుడు వాళ్ళు మనకి ఏం చెప్తారు, మామూలుగా మన ప్రింటర్ కొన్నప్పుడు 2600 ప్రింట్స్ వస్తాయని వాళ్ళైతే ఆ బాక్స్ మీద అయితే రాసుంటుంది. ఆ 2600 ప్రింట్స్ ఖచ్చితంగా అయితే మనకైతే రావు. వాళ్ళ లెక్కలు ఎలా ఉంటాయో మనకైతే తెలీదు. మనకైతే మనం తీసే విధానానికైతే మాత్రం మనకైతే 2600 అయితే రావు. ఆ యొక్క క్యాటరేజ్ కాస్ట్ వచ్చి మనకైతే దాదాపు 750 రూపాయల నుంచి 850 రూపాయల దాకా అయితే ఆన్లైన్ లో మారుతూ ఉంటుంది. ఖచ్చితంగా అయితే 800 రూపాయలు ఖచ్చితంగా వేసుకోవచ్చు. మనం 800 రూపాయలు పెడతాము, ఆడ మనకి 1000 కావచ్చు, 1500 అటు ఇటుగా అయితే వస్తుంటాయి. రేర్ మనకి ఒక 2000 ప్రింట్లు వచ్చాయి అంటే అది చాలా రేర్ అని చెప్పొచ్చు. మనం ఏం చేస్తామంటే మనం 800 రూపాయలు కాస్ట్ అయితే పెడుతున్నాము, మనకు అన్ని ప్రింట్స్ అయితే రావట్లేదు అని ఆలోచిస్తాము. ఈ లోపల ఎవరో ఒకరు మనకు వచ్చి సలహా ఇస్తారు. ఈ రీఫిల్ ని ఒక కంపెనీది కొనకుండా దాన్ని రీఫిల్ చేస్తారు బయట మామూలుగా. లేదా డూప్లికేట్వి అంటే కంపెనీవి కాకుండా మామూలు ఏదన్నా డూప్లికేట్ కంపెనీలు ఉంటాయి కదా, మనం ఆ టైప్ ఉంటాయి, అవి వాడమని సలహా ఇస్తారు. మనం కూడా ఏం చేస్తామంటే అంత కాస్ట్ పెట్టి కొనడం ఎందుకులే అని చెప్పి ఇట్లనైతే చేస్తాము. ఏ రోజైతే నేనైతే దీంట్లో డూప్లికేట్ అయితే వాడానో ఆ రోజు నుంచి అయితే మనకైతే ప్రాబ్లం అయితే వెంటనే వస్తుంది. ఒకటేంటంటే ఈ డూప్లికేట్ వాడితే మనకి ఇంకా క్యాటరేజ్ అయిపోయింది అని లో క్యాటరేజ్ అంటూ ఏమి చూపించదు అనమాట. కంపెనీ క్యాటరేజ్ వాడితే మాత్రమే పౌడర్ అయిపోయింది, ఆ లో క్యాటరేజ్ ఇలాంటివన్నీ చూపిస్తుంటుంది. అదే ఇవి అనుకోండి చూపించదు. మనం వాడుతూ ఉంటే వస్తా ఉంటే లైన్స్ వచ్చేదాకా అయితే మనమే అర్థం చేసుకోవాలి దీంట్లో టోనర్ అయితే అయిపోయిందని. ఇది ఎప్పుడైతే నేనైతే బయట కంపెనీలు ఇలా లూజ్ ప్రింట్ పౌడర్ వాడడం అయితే మొదలు పెట్టానో అప్పుడు నుంచి నాకైతే మొత్తానికైతే ఇదైతే ఇప్పటికి 2 సార్లు మార్చాను. ఈ ప్రింటర్ వాడాలి అని మీరు అనుకుంటే మాత్రము ఖచ్చితంగా కంపెనీ క్యాటరేజ్ ఒకవేళ మీకు చెడిపోయినా కూడా ఫ్యూచర్ లో డ్రమ్ రీప్లేస్ చేసినా కూడా కంపెనీదే వాడండి. దీనికి ఒక మహా అంటే ఒక 400-500 మాత్రమే తేడా ఉంటది తప్ప వేలైతే ఏమి తేడా అయితే ఉండదు. దయచేసి మన కంపెనీవి వాడడం వల్ల మనకైతే 1000 ప్రింట్లు రానివ్వండి, 1500 ప్రింట్లు రానివ్వండి, ఎన్నైనా రానివ్వండి, మనకైతే ఇది రిపేర్ రాకుండా అయితే ఉంటుంది. ఇందులో మనకి మంచి విషయం ఏంటి అంటే దాదాపు ప్రింట్స్ అయితే మనకి ఇక్కడ ఎన్ని ప్రింట్లు కావాలనేది ఇక్కడ ఫీడ్ చేస్తే అన్ని ప్రింట్లు చాలా ఫాస్ట్ గా అయితే వస్తుంది. మిగతా ఏ కంపెనీతో పోల్చుకున్నా కూడా బ్రదర్ లో ఈ టైప్ ఆఫ్ లో మాత్రం చాలా ఫాస్ట్ గా అయితే ప్రింట్లు వస్తుంది. అలాగే డూప్లెక్స్ ప్రింట్లు కూడా వెనక ముందు చాలా ఫాస్ట్ గా అయితే వస్తాయి. అలాగే ఇందులో మనకి ఇక్కడ ట్రే అయితే ఉంటుంది. ఈ ట్రేలో మనకి దాదాపు హాఫ్ బండిల్ వరకు అయితే పడతాయి, పెట్టుకోవచ్చు. చాలా ఫాస్ట్ గా అయితే పేపర్ తీసుకుంటుంది. మనకి ప్రింట్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే వచ్చేస్తుంది. దీంట్లో ఉండే క్యాటరేజ్ అయితే కంపెనీది అయితే కాదు, నేనైతే పెడుతున్నాను. చూడండి ఎలా వస్తుందో ప్రింట్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే వచ్చేస్తుంది. ఆ విషయంలో అయితే మనం ఆలోచించబడలేదు. చూసారు కదా, ఇదంతా అయితే లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి. మామూలుగా అయితే ఇక్కడ కూడా లైన్స్ అయితే రావాలి. నేనైతే బాగా క్లీన్ చేశాను కాబట్టి నేను ఇది మొత్తం తీసి పెట్టాను. అందువల్ల అయితే ఈ లైన్స్ ఎవరో తగ్గింది. ప్రింటింగ్ సరిగ్గా రావట్లేదు కాబట్టి దీంట్లో రిపేర్ అంటే డ్రమ్మే. మరీ మన ఏదైనా ఇసిగిస్తుంది, ఆ గీతలు వస్తున్నాయి, లైన్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ మనం కంపెనీ క్యాటరేజ్ అయితే మార్చాలి. అయినా కూడా మనల్ని విసిగిస్తుంది అంటే మాత్రం డైరెక్ట్ గా డ్రమ్ మార్చుకోవడమే. మనం ఎంత రిపేర్ కి తీసుకెళ్ళినా వాళ్ళు దాదాపు 700 నుంచి 1000 రూపాయలు, 1200 రూపాయల దాకా మన కాడ అయితే తీసేసుకుంటారు. అదేదో మనం 1850 రూపాయలు పెట్టి డ్రమ్మే కొనుక్కుంటే ఏం ప్రాబ్లం ఉన్నా 90% ప్రింటింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది డ్రమ్ లోనే ఉంటుంది. కాబట్టి ఈ బాధలు పడడం ఎందుకు అనుకుంటే మనం డ్రమ్ మార్చుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. డ్రమ్ మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా మన కంపెనీ యొక్క క్యాటరేజ్ చేసుకుంటే అసలు దాదాపు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. నేనైతే దీనికి సంబంధించిన సెట్ అయితే మొత్తం కొన్నాను. డ్రమ్ ప్లస్ క్యాటరేజ్ అయితే బుక్ చేశాను. అయితే అమెజాన్ లో బుక్ చేస్తాను, అయితే వచ్చాయి. చూద్దాము ఇవి దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను. బ్రదర్ కంపెనీ యొక్క ఒరిజినల్ డ్రమ్ ఇది. ఈ డ్రమ్ ఎటువంటి సపోర్ట్ చేస్తుంది ఇక్కడ రాస్తుంది. అలా మనకైతే
DCP B7500D కావాల్సింది. ఇది నా ప్రింటర్. అది ఆ ప్రింటర్ సపోర్ట్ చేసే ఇది డ్రమ్ అయితే ఇది. అలాగే ఇది కంపెనీ బ్రదర్ యొక్క టోనర్. ఇది ఇక్కడైతే మనకి 2600 పేజెస్ వస్తాయని రాసింది. 2600 పేజీలు మనకైతే రావు. మనకి ఒక 1500 కన్ఫామ్ గా అయితే వస్తాయి. 1500 పైన అయితే వస్తాయి. అవి ఎన్నైతే మనం కరెక్ట్ గా చెప్పలేము. మనం వాడే విధానానికి వాళ్ళు చెప్పే విధానానికి చాలా తేడా అయితే ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని ఎలా ఫిట్ చేయాలని చూపిస్తాను. నేను దీంట్లో ఉండే నా పాత డ్రమ్ అయితే తీసేస్తున్నాను. దీనిలో చూసినట్లయితే దీని యొక్క ఎలా రీప్లేస్మెంట్ చేయాలి అనేది కూడా మనకు ఒక బుక్లెట్ అయితే ఇచ్చారు. లోపలైతే దాని యొక్క ఇమేజెస్ కూడా ఉన్నాయి. డ్రమ్ అయితే ఇది చాలా నీట్ గా అయితే ఉంది, చాలా ఫ్రెష్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడైతే మనం ఈ యొక్క క్యాటరేజ్ ఫిక్స్ చేసి దీంట్లో పెట్టాలి. డ్రమ్ లోపల పెట్టే ముందు సైడ్ అయితే ఈ యొక్క ప్యాకింగ్ ఇచ్చారు. ఈ సీల్ అయితే తీసేయాలి. ఇదైతే తీసేసాము. ఈ ప్యాకింగ్ అయితే తీసేసాము. ఒరిజినల్ టోనర్ అయితే మన దీంట్లో ఫిట్ చేస్తున్నాము. చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. అయితే ఉంది, ఎక్కడా కూడా లీక్స్ కానీ ఇలాంటివి అయితే ఏముండవు. మనం డూప్లికేట్ కొన్నప్పుడు ఏంటంటే లేదో వాళ్ళు రీఫిల్ చేయిస్తా అని చెప్తారు. వాళ్ళు దీంట్లో నుంచి సైడ్ ఎక్కడి నుంచో రీఫిల్ చేస్తారు. ఈ క్యాప్ తీసేసి చేసినప్పుడు ఆ పౌడర్ బయటకు వచ్చేయడము, ఇలా కక్కేయడము, లోపలంతా డ్రమ్ లోపల పడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడైతే దీనైతే క్యాటరేజ్ డ్రమ్ లో పెడుతున్నాం. దీనికి సీటింగ్ ఉంటుంది. ఆ సీటింగ్ లో పెట్టి నెమ్మదిగా కింద కంటే అదైతే లాక్ అయిపోతుంది. పెట్టేసాను, కరెక్ట్ గా లాక్ అయితే పడిపోయింది. సీటింగ్ లో అయితే సరిపోయింది. దీన్ని తీయాలి అన్నప్పుడు ఇక్కడ ఉండేదాన్ని ప్రెస్ చేస్తే ఇది పైకి లేస్తుంది. క్యాటరేజ్ అయితే పైకి లేస్తుంది. తీయాలన్నప్పుడు దీన్ని నొక్కాలి. మనం పెట్టినప్పుడు ఇలా పెట్టి ప్రెస్ చేస్తే ఫిట్టింగ్ అయితే సరిపోయింది. ఇప్పుడు నేనైతే దీనైతే ఇక్కడ బ్లోయర్ అనేది ఉంటే ఒకసారి బ్లోయర్ చేసి పెట్టాలి. నేనైతే బ్లోయర్ చేశాను ఆల్రెడీ. ఇదైతే సీటింగ్ అయితే సరిపోయింది. పెట్టిన తర్వాత ఇంకా క్లోజ్ చేసాం. ఇప్పుడు మనం ఒక ఆధార్ కార్డ్ అయితే ఏదైనా ప్రింట్ తీద్దాము. అప్లికేషన్ ఫామ్ ఉంది, దాన్ని అయితే ప్రింట్ తీస్తున్నాను. ప్రింటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే వస్తుంది. దాంట్లో మనతో ఆలోచించాల్సిన అవసరం అయితే మీరు క్వాలిటీ చూసినట్లయితే చూడండి, చాలా సూపర్ క్వాలిటీ అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను ఒక డ్రైవింగ్ లైసెన్స్ అయితే తెస్తున్నాను. చాలా నీట్ గా అయితే వస్తుంది. మనకి దీంట్లో మనకి క్వాలిటీ కూడా తగ్గించుకోవచ్చు. ఒక రవ అంటే కాంటాక్ట్ అనేది ఉంటది, అదొక పాయింట్ మనం తగ్గించుకుంటే బాగుంటది. మనకి ఇంత డార్క్ గా ప్రింట్ అవసరం లేదనుకుంటే ఇందులో టోనర్ సేవర్ ఆప్షన్ ఉంటది. అలాగే కాంటాక్ట్ ఉంటది, అది 5 పాయింట్ల దాకా ఉంటది. అది మనం 3, 2 అలా అడ్జస్ట్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడైతే కాంటాక్ట్ తగ్గే కొద్దీ మనకైతే ఆ టోనర్ కొంచెం తగ్గుతుంది, కొంచెం లైట్ గా వస్తుంది ప్రింట్. హెవీగా ప్రింట్ వస్తే మాత్రం టోనర్ అనేది గబాన్ అయిపోతుంది. అంతే. ఈ విధంగా అయితే కొత్త టోనర్ వాడడం వల్ల, కంపెనీ క్యాటరేజ్ వాడడం వల్ల అవి తక్కువ ప్రింట్లు వచ్చినా పర్లేదు, దాన్నే ప్రిఫర్ చేయండి. అంతేగాని తక్కువ డబ్బుల కోసం కదా అని బయట లోకల్ అయితే వాడద్దు. డ్రమ్మే కాదు, మిషన్ కూడా చెడిపోయేదానికైతే ఆస్కారం ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.